చిత్ర అనే సినిమా పత్రిక బాధ్యతలు నిర్వహించాడు. బెంగళూరు నుండి వెలువడే సినిమా ఫ్రేమ్ అనే పత్రికకు మద్రాసు ప్రతినిధిగా పనిచేశాడు. భగవాన్ పేరుతో 18 డిటెక్టివ్ నవలలు రాశాడు. ప్రతిభా వినోద నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ వ్యవహారాలు నిర్వహించే రోజుల్లో శాంతి చిత్రంలో నటి సావిత్రి సరసన హాస్య నటుడిగా చిత్రరంగంలో ప్రవేశించి 1953లో దేవదాసులో భగవాన్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. భగవాన్ పాత్ర లేకుండా దేవదాస్ సినిమానే ఊహించలేము. అంత చకచక్యంగా సమర్థంగా పోషించినటువంటి వాడు పేకేటి శివరాం. అప్పటి నుంచి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో హాస్య నటునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 100కు పైగా చిత్రాల్లో నటించాడు పేకేటి శివరాం. మద్రాసులో ఒక బిందులో మిత్రులతో సాగించిన సినీ రంగ నిర్మాణ కార్యక్రమాల విశ్లేషణ వీరిని కన్నడ చిత్రరంగానికి దర్శకునిగా చక్రతీర్థ అనే కన్నడ నవల చిత్రరూపానికి సారథిని చేసింది. ఆ చిత్రానికి కేంద్ర ప్రభుత్వ అవార్డులు లభించాయి.